హలో అండి, అందరికీ వెల్కమ్ టు కొంచెం స్పెషల్ డిషెస్. పల్లీల కారం పొడి ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని ఈ కారం పొడి కలుపుకొని తింటే ఉండిద్దండి. టేస్ట్ అయితే భలేగా ఉండిద్ది. అలాగే పప్పు చేసుకుంటాం కదా, పప్పుతో పాటు ఈ కారం పొడి కూడా కొంచెం వేసుకొని కలుపుకొని తినండి, ఇంకా టేస్టీగా ఉంటుంది. ఇడ్లీ, దోశ దేనిలోకైనా సరే చాలా టేస్టీగా ఉంటుంది. అస్సలు మిస్ కాకండి. ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఒక 2 కప్పులు దాకా పచ్చి పల్లీలు వేసుకొని మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి పల్లీలు క్రిస్పీగా అయ్యేదాకా ఫ్రై చేసుకోండి. పల్లీల పైన మనకి పొట్టు ఉంటుంది కదా, ఆ స్కిన్ దానంతటా అది వచ్చేదాకా ఫ్రై చేసుకోండి. ఇలాగా మంచిగా ఫ్రై చేసుకున్న ఈ పల్లీలను ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టండి. ఇప్పుడు అదే కడాయిలోకి 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకొని ఏ కప్పుతో అయితే పల్లీలు తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు దాకా కరివేపాకు వేసుకోండి. కరివేపాకు వేసుకొని మంట లో ఫ్లేమ్లో పెట్టేసి కరివేపాకును కూడా మంచిగా క్రిస్పీగా అయ్యేదాకా ఫ్రై చేసుకోండి. కరివేపాకు క్రిస్పీగా అయిపోయిన తర్వాత దీనిలోనే మనం ఫ్రై చేసుకున్న పల్లీలు వేసుకొని 1 టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోండి. అలాగే చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని ఇలాగ విడివిడిగా చేసుకొని వేసుకోండి. చింతపండు వేసుకొని మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి జస్ట్ ఒక 3-4 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. ఇలాగ 3-4 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత చూపిస్తున్నాను చూడండి. మనకి కరివేపాకు అనేది ఇలాగే క్రిస్పీగా కరకరలాడాలి. ఇలాగా ఒక 3-4 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత మంట ఆఫ్ చేసేయండి. మంట ఆఫ్ చేసిన తర్వాత ఒక 1/2 కప్పు నుంచి 3/4 కప్పు దాకా కారం వేసుకోండి. మంట ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే కారం వేసుకొని బాగా కలుపుకొని పూర్తిగా చల్లారనివ్వండి. పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని కొంచెం గ్రైండ్ చేసుకోండి. పల్స్లు ఇవ్వండి. గ్రైండ్ చేసుకునేటప్పుడు 1 టీ స్పూన్ దాకా ఉప్పు వేసుకోండి, తర్వాత చూసుకొని వేసుకోవచ్చు. గ్రైండ్ చేసుకునేటప్పుడు ఒకేసారి గ్రైండ్ చేయకుండా మధ్య మధ్యలో మిక్సీ ఆపుకొని కలుపుకొని గ్రైండ్ చేసుకోండి. ఇలాగ కొంచెం పలుకులుగా ఉన్నప్పుడే ఒక 10-15 వెల్లుల్లి రెబ్బలు పొట్టుతో సహా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఇంకొక పల్స్ ఇవ్వండి. ఇలాగ కొంచెం బరకగా ఉండేటట్టు గ్రైండ్ చేసుకోండి. మరీ మెత్తని పొడిలాగా కాకుండా కొంచెం బక్కగా గ్రైండ్ చేసుకున్న ఈ కారం పొడిని ఒక ప్లేట్లోకి వేసుకోండి. ఇలాగా ఫ్రై చేసుకున్న ప్లేట్లోకి కడాయిలోకి వేసుకొని ఒకసారి బాగా కలపండి. ఇలాగ ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత పూర్తిగా చల్లారనివ్వండి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఒక 8 బాక్స్లో పెట్టుకున్నా అంటే ఒక 2-3 వీక్స్ దాకా అయితే ఉండిద్ది. టేస్ట్ అయితే చాలా బాగుండిద్ది. చూసారు కదా ఎంత బాగుందో. ఇలాగా కారం పొడి రెడీ చేసుకున్న తర్వాత నోటికి ఏమీ తినబుద్ధి కానప్పుడు వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని ఈ కారం పొడి తింటే కడుపు నిండుగా తింటారు. అలాగే పప్పు చేసుకుంటాం కదా, పప్పులోకి ఈ కారం పొడి కలుపుకొని తినండి, ఇంకా టేస్టీగా ఉండిద్ది. ఇడ్లీ, దోశ దేనిలోకైనా సరే చాలా టేస్టీగా ఉండిద్ది. అస్సలు మిస్ కాకుండా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి.